వెన్నునొప్పి తగ్గించడానికి సులువైన మార్గాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం ఏంటంటే మనకు చాలా మటుకు వెన్నునొప్పి వచ్చేది మనము ముందు కొంగి పని చేస్తున్నాము అంటే వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనం ముందుకి వంగి చేసే పనులు ఎంత వీలవుతే తగ్గించడం, లేదంటే వెన్ను మీదే కాకుండా మోకాల మీద కూడా భారం వేస్తూ ముందుకు వంగటం అనేది ఒక పద్ధతి. అలాగే ఇదేమో ఊళ్ళల్లో వ్యవసాయం చేసేటోళ్ళు అనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళు అనుకోండి, ఇది వీళ్ళకి సంబంధించిన ఇష్యూ ఏది ముందుకు వంగటం. మనకి డ్రైవర్స్ కానీ సాఫ్ట్వేర్లో పనిచేసేటోళ్ళు కానీ కంప్యూటర్ ముందు చాలాసేపు కూర్చొని పనిచేసేవాళ్ళు వాళ్ళకు వచ్చే నొప్పి ఏమో వాళ్ళు చాలాసేపు కూర్చోవటం వల్ల వాళ్ళ పోస్చర్ అంటే వాళ్ళ పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన నొప్పి. వీళ్ళు తీసుకోవాల్సిన సులువైన ఈ జాగ్రత్త ఏంటంటే వీళ్ళు ఒకవేళ మీకు అట్లా కూర్చొని మోకాలు నొప్పి వస్తే మీరు ఒక 45 నిమిషాలు కూర్చున్న తర్వాత ఒక 2 నిమిషాలు నుంచోండి లేదా తిరిగేసి రండి. వీలవుతాయి మీ ఆఫీస్లో 40 నిమిషాలు దాటి కూర్చోకండి. అలాగే డ్రైవింగ్ చేసేటోళ్ళు వీలవుతే 30-40 నిమిషాల తర్వాత కొంచెం పొజిషన్ని మార్చుకోవడం. అలాగే అవసరమైతే ఒక 2 నిమిషాలు మీరు బండిని ఆపారు, దిగారు, ఒక 2 నిమిషాలు నుంచున్నారు, మళ్ళీ నడపడం మొదలుపెట్టారు. ఇవి 2 మేజర్ కేటగిరీస్. ఇది కాకుండా పై వయసు పడినోళ్ళు కాల్షియం తగ్గటం వల్ల, ఎస్పెషల్లీ ఆడోళ్ళు, వాళ్ళ కాల్షియం తగ్గటం వల్ల వీళ్ళకి నడుము నొప్పులు వస్తాయి. సో మనకి ఋతుస్రావాలు ఆగిపోయిన టైం దగ్గర నుంచి, మెనోపాజ్ టైం దగ్గర నుంచి కూడా వీళ్ళు కాల్షియం వేసుకోవటం. కాల్షియంలో రిచ్ ఫుడ్స్, కాల్షియం సంబంధించిన ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, సీతాఫలం టైంలో సీతాఫలం, టీ కాఫీ ఆపేసి మిల్క్ తీసుకోవడం. అలాగే కొద్దిగా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, థైరాయిడ్ కానీ షుగర్ కానీ, ఇవి కంట్రోల్లో ఉంచడం. థైరాయిడ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఉన్న కాల్షియం తగ్గిపోవడం కూడా కొంచెం ఫాస్ట్గా తగ్గిపోద్ది. సో వీటికి సంబంధించిన వీటిని కంట్రోల్లో పెట్టడం, ఒక మంచి వాకింగ్ అనే ఎక్సర్సైజ్ చేయడంతో కూడా బాడీ కాల్షియం పెరుగుతుంది. మనం చాలామంది వాకింగ్ చేయకుండా. డ్రై ఫ్రూట్స్ అనుకోండి, టీ కాఫీ బదులు పాలు తీసుకోవడం, ఇవన్నీ మిల్క్ అనేవన్నీ ఈ డ్రై ఫ్రూట్స్ చాలా కాల్షియం రిచ్ ఫుడ్స్. వీటితో పాటు మెనోపాజ్ అంటే ఋతుస్రావాలు ఆగిన ఆడవాళ్ళు కాల్షియం తీసుకోవడం, రోజు వారానికి ఒకసారి విటమిన్ డి తీసుకోవడం, రైజోఫాస్ లేదా బైఫాస్ఫినేట్స్ అంటాం, అది నెలకోసారి తీసుకునే బైఫాస్ఫినేట్ అనే ట్యాబ్లెట్ ఉంది, లేదా వారానికి ఒకసారి తీసుకునే ఆస్టియోఫాస్ కానీ రైజోఫాస్ కానీ ఉంది. ఇది మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్తో ఒకసారి రాయించుకొని మీరు చాలా కాలం ఈ బైఫాస్ఫినేట్స్ అనేది వేసుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ జాగ్రత్తలు, ముందు కొంగటం మానేయటం, చాలాసేపు కూర్చోకపోవటం, అలాగే ఇష్టం వచ్చినట్టు మన బాడీ పోస్చర్, ఒకవేళ కొంచెం నడుము నొప్పి ఉన్న మంచం నుంచి మనం కూర్చొని లేచేటప్పుడు ఏదైనా కొంచెం సాయం అంటే మన చేతుల మీద బరువు పెట్టి లేస్తే ఆ నడుము మీద స్ట్రెస్ తక్కువ పడుతుంది. ఇది కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన మంచి ఎక్సర్సైజులు ఫిజియోథెరపిస్ట్ నేర్పిస్తారు. స్పైన్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అనేది ఫిజియోథెరపిస్ట్ నేర్పిస్తారు. మంచి వాకింగ్ చేస్తే కూడా ఒక 20-25 నిమిషాలు రోజుకి బాడీలో మంచి బ్లడ్ సర్క్యులేట్ అయ్యి కాల్షియం ఎముకల్లో రావడం అనేది, అలాగే ఆహార పదార్థాలను దీనికి సంబంధించిన మెడిసిన్స్, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పి, కాల్షియం సంబంధించిన ప్రాబ్లమ్స్, నడుము నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి.